నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. రాజంపేట పట్టణంలో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారక ముందే పాల ప్యాకెట్ దొరుకుతుందో లేదో అనుమానం. కానీ మద్యం మాత్రం 24/7 అందుబాటులో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రముఖ 2 బార్లు, ప్రధాన కూడలిలో ఉన్న వైన్ షాపులు వాళ్ల ఇష్టానుసారంగా అన్నట్టు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ అవి పాటించడం లేదని ఆరోపణలు స్థానిక ప్రజల ద్వారా వినపడుతున్నాయి. రాజంపేటలో ఇంత దారుణంగా అమ్ముతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని పలుమార్లు సోషల్ మీడియా ద్వారా అలాగే ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. చట్టం అందరికీ ఒకటే అయితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిజ నిజాలు బయటపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బ్యాలెన్స్